హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం అండి. ఈరోజు మార్నింగ్ అయితే టిఫిన్ వచ్చేసి వడ అండి. ఈ విధంగా నైట్ అంతా నానబెట్టుకున్న మినప్పప్పుని కొంచెం కొంచెంగా నేను చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టుకుని ఒక గిన్నెలోకి తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లికాడలు ఇవి ఉంటే వేసుకోండి, లేకుంటే లేదండి. ఒక పచ్చిమిర్చి, సగం ఉల్లిగడ్డ కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం జీలకర్ర, రుచికి సరినంత ఉప్పు అయితే వేసుకొని ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని పిండిని అనేది కిందికి మీదికి బాగా కలుపుకోవాలి. పిండి ఎంత బాగా కలుపుకుంటే వడ అనేది అంత ఫ్లఫీగా, అంత క్రిస్పీగా, బాగా టేస్టీగా వస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా కలుపుకున్న పిండిని పక్కకు పెట్టుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడయ్యేంత లోపు ఒక టీ గరిటె పైన కొంచెం వాటర్ ఈ విధంగా అప్లై చేస్తూ నేను చూపిస్తున్న విధంగా వడ అయితే వేసుకొని ఒక్కొక్కటిగా ఆయిల్లో డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. ఈ విధంగా వడ అన్నీ వేశాక గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే వేడిగా వడ అనేది రెడీ అవుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా రెడీ అయిన వడని పక్కకు పెట్టుకొని పల్లీలు పుట్నాలతో రెడీ చేసిన చట్నీని కొంచెం ఆయిలు, కొంచెం జీలకర్ర, పోపు గింజలు, కొంచెం కరివేపాకు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని అయితే ఈ విధంగా పోపు పెట్టుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న చట్నీని ఆ పోపులో వేసుకుంటే పల్లీల చట్నీ కూడా రెడీ అవుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా రెడీ అయిన వడని పల్లీల చట్నీ నేను చూపిస్తున్న విధంగా సర్వ్ చేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. ఎవరికైనా వడ చేయరాని వాళ్ళైతే నేను చూపిస్తున్న విధంగా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. వెళ్తూ ఒక చిన్న లైక్ ఇవ్వండి.